హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ అరోగెంట్ బాస్. ఆదిత్య తన ఆఫీస్లో కూర్చుని ఎప్పటిలాగా అరగెంట్గా అందరిపైన కేకలు వేస్తూ ఉంటాడు. అతడి టేబుల్ మీద ఒకదానిపై ఒకటి ఫైల్స్ గుట్టగా పేర్చి ఉంటాయి. ఆదిత్య ఒక పర్ఫెక్షనిస్ట్. పనిలో ఏమాత్రం తేడా జరిగినా అస్సలు సహించడు. అదే రోజు సిరి అదే ఆఫీస్లో గ్రాఫిక్ డిజైనర్గా జాయిన్ అవుతుంది. తన బాస్ అయిన ఆదిత్య దగ్గరకు వచ్చి, హలో సార్, ఐఎమ్ సిరి, ఈరోజే జాయిన్ అయ్యాను అంటుంది. దానికి ఆదిత్య, ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు, ముందు పని సరిగ్గా చేయడం నేర్చుకో, లేదంటే డైరెక్ట్గా నీ హెచ్ఆర్ దగ్గరకు పంపిస్తా అంటాడు. ఏంటి ఈ బాస్ ఇలా ఉన్నాడు అని సిరికి మనసులో అనిపించిన ఏమీ మాట్లాడదు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఆఫీస్లో మళ్ళీ ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయిలందరూ ఎమోషన్స్తో అవతలి వాళ్లను కన్ఫ్యూజ్ చేస్తారు అనుకుంటాడు ఆదిత్య. కొద్ది రోజులు గడుస్తాయి. సిరి మెల్లగా ఆఫీస్లో అందరినీ పరిచయం చేసుకుంటుంది. అందరూ చెప్పిన విషయం, బాస్ చాలా అరగెంట్, అతడితో జాగ్రత్తగా నడుచుకోమని. అది చూద్దాం అనుకుంటుంది సిరి మనసులో. ఒకరోజు క్లయింట్ మీటింగ్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆదిత్యకు ఈ విషయం తెలిసి చాలా కోపం వస్తుంది. అతడు కోపంతో ఫైల్ విసిరేసి, ఈ మిస్టేక్ ఎవరు చేశారు అని గట్టిగా అరుస్తాడు. సిరి మెల్లగా, సార్, అది నా వల్లే జరిగింది, వెంటనే కరెక్షన్ కూడా సెండ్ చేశాను అంటుంది. దానికి ఆదిత్య, కరెక్షన్ ఏంటి కరెక్షన్, ముందే మిస్టేక్ చేయకూడదని తెలియదా నీకు, ఆ మాత్రం సెన్స్ లేదా అంటాడు. సిరి కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరుగుతాయి. ఆమెను అందరిలోనూ తిట్టడం తనకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె సైలెన్స్ ఆదిత్యలో మొదటిసారి ఆలోచనను, పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. అతడిలో ఆమెపై అరిచి తప్పు చేశాను అనే ఫీలింగ్ మొదలవుతుంది. అతడు ఇంటికి వెళ్ళగానే అద్దం ముందు నిలబడి తనను తను చూసుకుంటూ, అసలు తను ఎంత అరగెంట్గా ఎప్పుడు మారిపోయానా అని ఆలోచిస్తూ ఉంటాడు. నా నుంచి ఇంత కఠినమైన మాటలు ఎందుకు వస్తున్నాయి, సిరిని అందరి ముందు అనవసరంగా మాటలు అన్నాను అనుకుంటాడు. అన్నయ్యను ఆలోచనలో ఉండడం చూసిన మీరా, అన్నయ్య, పొరపాటు మనుషులే చేస్తారు, కానీ మనలో ఉన్న మానవత్వం మనం మరిచిపోకూడదు అంటుంది. ఆ మాటలు ఆదిత్య మనసులో బలంగా నాటుకుపోతాయి. రేపు ఆఫీస్కి వెళ్ళగానే ముందు సిరికి అపాలజీ చెప్పాలని అనుకుంటాడు ఆదిత్య. తర్వాత రోజు ఉదయం ఆదిత్య సిరి డెస్క్ దగ్గరకు వచ్చి, సిరి, నీ డిజైన్ బాగానే ఉంది, నేనే నీ పట్ల హార్ష్గా బిహేవ్ చేశాను, సారీ అంటాడు. దానికి సిరి నవ్వుతూ, పర్వాలేదు సార్, మీకు పని మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది, కానీ కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే అందరూ మీ మాట వింటారు. సిరి మాట్లాడిన విధానం నచ్చుతుంది ఆదిత్యకి. అవును, తను ఆఫీస్కి సీఈఓ అయితే అయి ఉండొచ్చు, కానీ ఎదుటివారి సెల్ఫ్ రెస్పెక్ట్ను దెబ్బతీసే హక్కు తనకు ఎక్కడ ఉందని తనలో తనే ఆలోచించుకుంటాడు. ఆ రోజు నుంచే ఆదిత్యలో చేంజ్ రావడం స్టార్ట్ అవుతుంది. అతడు మెల్లగా సిరితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు కాఫీ బ్రేక్లో ఏదో ఒక విషయం పైన వారిద్దరి మధ్య డిబేట్ నడుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సిరికి ఉన్న అవగాహన, అందరి గురించి ఆమె ఆలోచించే విధానం, అందరిపైన చూపించే కేరింగ్, ఆమె సింప్లిసిటీ అతడికి ఎంతగానో నచ్చుతాయి. సిరి ఆదిత్య మనసును మెల్లగా కరిగిస్తుంది. ఒక సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత సిరి ఒంటరిగా ప్రెజెంటేషన్ తయారు చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఆమె డెస్క్ దగ్గరకు వచ్చి, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. డెడ్లైన్ దగ్గరగా ఉంది సార్, ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసి వెళతాను అని చెప్తుంది సిరి. ఆలోపు కరెంట్ పోతుంది. లైట్స్ మొత్తం ఆఫ్ అవుతాయి. అతడు ఆమెకు సహాయం చేస్తాడు. ల్యాప్టాప్ స్క్రీన్ కాంతిలో ఇద్దరూ దగ్గరగా కూర్చుని పనిచేస్తారు. చిన్నగా గాలి వీస్తుంది. ఆమె జుట్టు ఆదిత్య ముఖానికి తాకింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. అతడు ఆమె ముంగురులు సరిచేస్తూ ఆమె గడ్డాన్ని పైకెత్తి నుదుటిపైన ముద్దు పెట్టాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు.
అతడు ఆమె పెదవులను తాకబోతుండగా సడన్గా కరెంట్ వచ్చి లైట్స్ ఆన్ అవుతాయి. ఇద్దరూ ఉలిక్కిపడి సర్దుకొని కూర్చుంటారు. తరువాత వర్క్ కంప్లీట్ చేసి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతడు వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. సిరి ఒక కొత్త కాన్సెప్ట్ రెడీ చేస్తుంది, కానీ అది క్లయింట్ రిజెక్ట్ చేస్తాడు. ఆదిత్య కోపంతో వెనక ముందు ఆలోచించకుండా సిరిని చాలా మాటలు అనేస్తాడు. ఇంత కేర్లెస్గా ఎందుకు పని చేస్తావని నిలదీస్తాడు. సిరి చెప్పేది అతడు ఏమాత్రం వినిపించుకోడు. చాలా అవమానకరంగా ఫీల్ అయిన సిరి రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అతడు అప్పుడు ఏమీ మాట్లాడలేదు. కొద్ది రోజులు గడిచాయి. అతడికి ఆఫీస్ అంతా చాలా ఖాళీగా శూన్యంగా కనిపించింది. కాఫీ బ్రేక్స్లో అతడికి చాలా బోర్ కొడుతుంది. రోజు సిరితో మాట్లాడడం అలవాటైపోయింది ఆదిత్యకి. అతడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. సిరి లేక ఆఫీస్ ఒక్కటే కాదు, తన జీవితం కూడా తనకి శూన్యంగానే అనిపిస్తుంది. ఒకరోజు సాయంత్రం వర్షంలో సిరి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అతడి చేతిలో ఒక ఫ్లవర్ బొకే, అందులో చిన్న అపాలజీ నోట్. సిరి దగ్గరకు వెళ్ళి బొకే ఆమెకు అందించి, అహంకారం, కోపం నా మాటల్లోనే, నా మనసులో కాదు. ఆ మనసు నీ దగ్గరే ఉంది. నన్ను ఇంకొకసారి అర్థం చేసుకోగలవా సిరి అని మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు. సిరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు కావలసింది మీ అపాలజీ కాదు సార్, మీలో చేంజ్. అది నాకు కనిపించింది అంటుంది సిరి. ఆ రోజు నుంచి ఆదిత్య ఆమెను తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగిలా కాకుండా తనలో మార్పు తీసుకువచ్చిన జీవిత భాగస్వామిలా చూస్తాడు. కథ సమాప్తం అండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.